హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. మా తమ్ముడికి వాళ్ళ కంఠతాయి చేశారండి, పూజ చేసి. అదిగోండి అయ్యగారు వచ్చారు, శివలింగం పూజ చేస్తారు. మారేడు దళాలతో అన్నీ పూలు అలంకరించి ఆయన 11 సార్లు శివలింగం పూజ చేస్తారు. రుద్రాభిషేకాలు చేసి మెళ్ళో ధరింపజేస్తారు. అది మా సాంప్రదాయం, పెళ్ళికి ముందు చేయటం కంఠసాయితీ. కొంతమంది చిన్నపిల్లలకి చిన్నప్పుడే చేస్తారు, మేమైతే పెళ్ళికి ముందు చేస్తాము. ముందు రోజు పూజ ఇది. అదిగోండి స్వామివారు. ఆ స్వామివారిని టవల్లో కట్టి మెళ్ళ వేస్తారు. అదిగోండి పూజ జరుగుతుంది. ఆయన ఇంకెప్పుడు రోజు మొత్తం ఆ స్వామిని మేము మెళ్ళలోనే ఉంచుకోవాలి. రోజు నిత్యం శివ పూజ చేసుకోవాలి, శివ పంచాక్షరి మంత్రం చదువుకుంటూ. అదిగోండి శివ పూజ చేసుకోవాలి. అయ్యవారు కడతారు మామూలుగా. ఈ అయ్యవారు నన్ను కట్టమన్నారు, పెద్ద అక్కాయి కదమ్మ నువ్వు కట్టు, తప్పలేదన్నారు, అందుకని కట్టాను. శివలింగధారణ లింగధారణ చేస్తారనమాట. చిన్నప్పుడు చేస్తారు, ఇది కంఠసాయితీ అంటారు. ఈ రోజు నుంచి నిత్యం వేసుకోవాలి, స్వామివారిని పూజ చేసుకోవాలి. పొద్దున్నే స్నానం చేయగానే శివ పూజ చేసుకోవాలి. అదిగోండి అలా స్వామివారిని లింకపు కాయ అని ఉంటుంది, దానిలో వేసుకుంటాము ఈ శివలింగం. ఇప్పుడైతే టవల్ పూజ చేశారు కదా, టవల్లో కడతారు. అదిగోండి పూజ అయిపోతుంది. ముందు రోజు చేసామన్నమాట, పెళ్లి కొడుకుని చేసే ముందు చేస్తారు ఈ కార్యక్రమం. మామూలుగా అయితే పెళ్లి కొడుకుని చేసే రోజే చేయొచ్చు, ఇంకా టైం సరిపోదని చెప్పి మేము ముందు రోజు పెట్టుకున్నాము. అదిగోండి అయిపోతుంది పూజ. అదిగోండి అమ్మ దేవిస్తుంది. పెళ్ళి అయిపోయినాక ఇంకా రోజు పూజ చేసుకోవాలి, శివ పూజ చేసుకుని అసలు మేమేమి తినమండి. ముందు శివ పూజ చేసుకున్నాకే ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టేది. అదిగోండి అక్షంతలు ఏమంటే వేస్తున్నాను, నేను కూడా దీవిస్తున్నాను. చాలాసేపు పట్టిద్దండి ఈ పూజ, 2 గంటల దాకా పట్టిద్ది. తర్వాత చెల్లి మరిది కూడా వచ్చారు, వాళ్ళు దీవిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి.